నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 3వ తారీఖు గురువారం నాటి దిన ఫలితాలలో పాటుగా పంచాంగం ప్రకారము ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:49 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:50. ఈరోజు తిథి అష్టమి మధ్యాహ్నం 2 గంటల వరకు, తదుపరి నవమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము హస్త మధ్యాహ్నం 1:46 వరకు, తదుపరి చిత్తా నక్షత్ర ప్రవేశము. వర్జం రాత్రి 10:50 నుండి రాత్రి 12:38 వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 10:10 నుంచి ఉదయం 11:02 వరకు. తిరిగి మరలా మధ్యాహ్నం 3:22 నుంచి సాయంత్రం 4:14 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:58 నుంచి మధ్యాహ్నం 3:35 వరకు. యమగండ కాలము తెల్లవారుజామున 5:49 నుంచి తరువాత ఉదయము 7:27 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:19 నుంచి తెల్లవారి 5:01 వరకు. అమృత ఘడియలు ఉదయం 7:09 నుంచి ఉదయం 8:56 వరకు. అయితే అభిజిత్ ముహూర్తము ఉదయం 11:54 నుంచి మధ్యాహ్నం 12:46 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు: చంద్రుడు 5వ స్థానంలోను, సూర్యుడు బుధుడు 9వ స్థానంలోను, శుక్రుడు గురుడు 8వ స్థానంలోను, మంగళుడు 10వ స్థానంలోను, శని భగవానుడు 4వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు, కళారంగాలు ఉన్నవారికి, మేనేజ్మెంటు, ఫ్యాషన్ సంబంధిత విద్యార్థులకు చక్కని పురోగతి కనబడుతోంది. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త బాధ్యతలు వస్తాయి. మీ ప్రతిభతో ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు. సీనియర్స్ మీకు సపోర్ట్ చేసే అవకాశం కనబడుతోంది. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక హోమ్ డెకార్ వ్యాపారాలు చేసేవాళ్ళు, లేదా డిజైనింగు, కౌన్సిలింగు ఇలాంటి రంగాలలో వ్యాపారాలకు చేసే వాళ్లకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. షేర్ మార్కెట్లోకి మాత్రము సాహసం చేసి దూకవద్దు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. మితమైన ఆహారము, మంచి ఆహారం తీసుకునే ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక సోదర సోదరీలతో అన్యోన్యత ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. రాజకీయ సామాజిక పరంగా చూసినట్టయితే కనుక నైతిక విలువలను మీరు కాపాడుతూ ప్రజలను కాపాడేలా చేసినట్టయితే కనుక మంచి ఫలితాలను చూస్తారు. ఆధ్యాత్మిక సంబంధించిన చర్చలు కూడా మీరు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము: శుక్రవారం రోజు దుర్గా అమ్మవారికి పూజ చేసుకుని ఆకుపచ్చ వస్త్రాన్ని దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేస్తే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు 4వ స్థానంలోను, సూర్యుడు బుధుడు 8వ స్థానంలోను, శుక్రుడు 7వ స్థానంలోను, గురుడు కూడా 7వ స్థానంలోను, మంగళుడు 9, శని భగవానుడు 3వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచారం యొక్క ఫలితాలు విద్యార్థులకు, అర్థశాస్త్రము అంటే ఎకనామిక్స్ చదివే వాళ్ళకి, సైన్స్ స్ట్రీమ్ విద్యార్థులకు ఫలితాలు ఈరోజు చాలా చక్కగా ఉండబోతున్నాయి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే మంచి మైల్ స్టోన్ని దాటి మీరు విజయాన్ని పొందుతారు. సహోద్యోగులతో మాత్రము ఒక కొంత దూరం అనేది ఏర్పడే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి పెట్టుబడులు పెట్టుకోవడానికి ఇది చక్కని సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మానసిక ఒత్తిడి పెరిగే అవకాశము, హృదయ సంబంధిత సమస్యలు అంటే హార్ట్కి సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా కనపడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అదే కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక ఆస్తి వ్యవహారాలలో చర్చలు అనేవి జరిగే అవకాశం కనబడుతోంది. తల్లి ఆరోగ్యం మీద జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. రాజకీయ సామాజికంగా చూసినట్టయితే కనుక మీకు పోటీదారులు వస్తారు. అయినప్పటికీ మీరే గెలుపు అయ్యేటట్టుగా కనబడుతుంది. అంటే మీరే గెలుస్తారన్నమాట. మీకు చెప్పదగిన పరిహారాలు: మంగళవారం రోజు హనుమంతుడికి ఏదైనా ఆయనకి ఇష్టమైన నివేదన చేసినట్టయినా, ఎర్రని వస్త్రధారణ చేసినట్టయితే కనుక
మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 3వ స్థానంలోను, సూర్యుడు బుధుడు 7వ స్థానంలోను, శుక్రుడు గురుడు 6వ స్థానంలోను, మంగళుడు 8వ స్థానంలోను, శని భగవానుడు 2వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు ముఖ్యమైన పరీక్షల కోసం మంచి గ్రోత్ కనబడుతుంది. సిద్ధంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. టెక్నికల్ ప్రొఫెషనల్ కోర్సులకు శుభసూచకమైన దినం ఈరోజు కాబట్టి ఆ ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే ఉద్యోగస్తులకు కొన్ని మార్పులు జరిగే అవకాశం సూచనప్రాయంగా కనబడుతోంది. అయితే ఇంటర్వ్యూలు మాత్రము సామాన్యంగానే ముగుస్తాయి తప్ప పెద్ద చెప్పుకోదగిన స్థాయిలో ఈరోజు ఉండబోట్లేదు. అయితే వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక లాజిస్టిక్స్, ఫ్రాంచైజీ రంగాలలో లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే తలనొప్పులు, కడుపుకు సంబంధించినవి వీటి మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక ఓర్పుతోనే మీరు ఈరోజు సమస్యలను పరిష్కరించుకోవాలి. వాగ్వాదనకి దిగితే కనుక మొదలకే మోసం వచ్చేటట్టుంది. జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ సామాజిక పరంగా చూసుకున్నట్టయితే కనుక మీ మాట విని చాలా మంది నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఇక్కడ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు: గురువారం రోజు పసుపుని దానం చేయండి. బృహస్పతి కవచాన్ని పారాయణ చేసుకుంటే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు.